call is now being recorded. Positive class, negative class, positive class, negative class. Okay, first దాంట్లో ఉండేది ఏంటిది? ఏం వాల్యూస్? True positive. Okay, second box. False negative. Third box. False positive. True negative. ఓకే, ఇది క్లియర్. ఇప్పుడు నాకు ప్రెసిషన్ ఫార్ములాస్ చెప్పండి. దేనికి చెప్పమంటే అటు 0 క్లాస్ ఇటు ఫస్ట్ క్లాస్ రెండిటికి ప్రెసిషన్ రికార్డ్. క్లాస్ 1 కి ఏంటిది ఫార్ములా? TP plus FP. సో దీని అర్థం ఏంటిది? మనం ప్రెడిక్ట్ చేసిన పాజిటివ్స్ లో ఎన్ని యాక్చువల్లీ పాజిటివ్స్ అని. రీకాల్ వచ్చేసరికి TP plus FM. టీపీ బై సారీ ఏంటిది ఏమో చెప్పి మళ్ళీ చెప్పండి. TP by రీకాల్ కి టీపీ బై FM. సో దీని అర్థం ఏంటిది? ప్రిడిక్ట్ చేసిన అన్ని వాల్యూస్ లో ఎన్ని ట్రూ పాజిటివ్ అని. మళ్ళీ చెప్పు త్రివేణి. సో ప్రిడిక్ట్ చేసింది పాజిటివ్ క్లాస్ లో నిజంగా పాజిటివ్ క్లాస్ ఏమి? అది ప్రెసిషన్ అని చెప్పింది. ఇప్పుడు ఎందుకు కింద డినామినేటర్ లో ఏమున్నాయి? యాక్చువల్ వాల్యూస్ లో ఎన్ని నిజమైన ట్రూ పాజిటివ్ అనేది. ఎస్, అదే రీకాల్. సో డిఫరెన్స్ అర్థమైంది మీకు? లిఖిత. సో ప్రెసిషన్ వచ్చేసరికి మనం ప్రెడిక్ట్ చేసిన పాజిటివ్స్ లో ఎన్ని పాజిటివ్, రీకాల్ వచ్చేసరికి మన దగ్గర యాక్చువల్ గా ఉన్న పాజిటివ్స్ లో ఎన్ని పాజిటివ్. ఇది ప్రెసిషన్ క్లాస్ 1 కి, రీకాల్ క్లాస్ 1 కి. ఇప్పుడు ప్రెసిషన్ క్లాస్ 0 కి ఎంత? TN by FN. TN by TN plus FN. TN plus FN. ఇప్పుడు దీని అర్థం ఏంటిది? ప్రెడిక్ట్ చేసిన దాంట్లో ఎన్ని నెగటివ్ ట్రూగా నెగటివ్ ఉన్నాయి. మన ప్రెడిక్ట్ చేసిన నెగటివ్స్ లో ఎన్ని నిజంగా నెగటివ్స్ ఉన్నాయి. ఇది నెగటివ్ క్లాస్ కదా 0, కాబట్టి ఇది ఫార్ములా. ఇప్పుడు రీకాల్ 0 కి TN by TN plus FPC. ఇప్పుడు దీని అర్థం ఏంటిది? యాక్చువల్ గా ఉండే నెగటివ్ క్లాస్ లో ట్రూగా ఎన్ని నెగటివ్ ఉన్నాయి. అయిపోయింది, ఇది క్లియర్ కదా. ఇప్పుడు నేను 3x3 మ్యాట్రిక్స్ రాస్తాను. 3x3 మ్యాట్రిక్స్ అంటే ఎన్ని ఉంటాయి క్లాసెస్ మనకి? 9 ఉంటాయి. 3 క్లాసెస్ ఉంటాయి. 3 క్లాసెస్ ఉంటాయి. 0 1 2 0 1 2. ఇప్పుడు ఓకే, ఇది అనే నెంబర్ పెడతాను అన్నిటికీ. కాకపోతే 0 0 0 1 0 2 1 0 1 1 1 2 2 0 2 1 2 2. ఇది క్లియర్ కదా. ఇప్పుడు ప్రెసిషన్ 0 అంటే ఏంటిది? ప్రెసిషన్ ఫార్ములా రాయాలి. దేనికి? క్లాస్ 0. క్లాస్ 0. సో అప్పుడు ఏం రాస్తారు చెప్పండి? ఈ 0 1 2. సో A00 by A0 plus A10 A20 A00 plus A10 plus ఒక్క నిమిషం A10 plus A20. మిగతా వాళ్ళు ఎవరన్నా ఈ ఆన్సర్ కరెక్ట్ రాంగ్? కరెక్టే సార్. మిగతా ఆన్సర్ చేయట్లేదు. అనిత, అఖిల ప్రజెంట్ అయ్యారు. ఈరోజు తను రాదంట సార్. ఓకే, ఈ ఫార్ములా కరెక్టేనా నిఖిత?
కరెక్టే సార్. అనిత A00 A10 కరెక్ట్ సార్. A20 డౌట్ ఉంది సార్. ఓకే. సో ప్రెసిషన్ అంటే ఏంటిది? ఒక క్లాస్ కి మనం ప్రెసిషన్ రాస్తున్నామంటే ఆ క్లాస్ ని ప్రెడిక్ట్ చేసిన అన్ని డినామినేటర్ లో ఉండాలి. ఎస్ న్యూమరేటర్ కరెక్ట్ అది మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు ప్రెసిషన్ అని రాస్తుంది క్లాస్ 0 కాబట్టి క్లాస్ 0 అయినా ఏంటి ఫస్ట్ కాలం మొత్తం వస్తాయి కదా ప్రెడిక్షన్ అంతా. ఎస్ సార్. సో న్యూమరేటర్ లో అందుకే ఫస్ట్ కాలంలోనే 3 టర్మ్స్ ఉంటాయి. A00 A10 A20. అంటే ఈ నంబర్స్ ఏం చెప్తున్నాయి? ఈ మూడిట్లో మనం ప్రెడిక్ట్ చేసింది 0ని. ఎస్ సార్. కానీ ఫస్ట్ శాంపుల్ వచ్చేసి యాక్చువల్ వాల్యూస్ 0, సెకండ్ శాంపుల్ వచ్చేసి యాక్చువల్ వాల్యూ 1, థర్డ్ శాంపుల్ వచ్చేసరికి యాక్చువల్ వాల్యూ 2 సార్. సో మూడిటి యొక్క సమ్మేషన్ ఏంటిది? మనం ప్రిడిక్ట్ చేసిన జీరోస్ ఎన్ని అని ఈ మ్యాట్రిక్స్ లో. ఈ 3 టర్మ్స్ కాకుండా ఏ టర్మ్ లో ఉంటుంది 0 ప్రిడిక్షన్. కానీ ప్రెసిషన్ అంటే ఏంటిది? మనం ప్రిడిక్ట్ చేసిన అన్ని జీరోస్ లో యాక్చువల్ 0 కూడా ఎన్ని అని. అందుకు మనం పైన A00 రాస్తున్నాం. ఇది క్లియర్? ఎస్. ఎస్ సార్. ప్రెసిషన్ ఫర్ క్లాస్ 0 అయితే అది. ప్రెసిషన్ ఫర్ క్లాస్ 1 ఏంటిది ఫార్ములా? A01 by A01 by A01 plus A11 plus A21 21. ఇది కరెక్టేనా? ఎస్ సార్. ఎస్ సార్. నిఖిత ఎస్ సార్. ఇది తప్పు. ఎందుకు తప్పు ఇది? అంటే ప్రొడిక్ట్ చేసిన వాల్యూ A11 రావాలి కదా సార్. పైన అని రావాలి. ఎస్ సార్. న్యూమరేటర్ లో ఏమున్నాయి? మనం ప్రిడిక్ట్ చేసిన పాజిటివ్ క్లాసెస్, అదే క్లాస్ 1 అన్ని డినామినేటర్ లో ఉన్నాయి. ఎస్ సార్. న్యూమరేటర్ లో ఏముండాలి? దాని యాక్చువల్ కూడా 1 అయి ఉన్న టర్మ్స్ ఉండాలి కదా పైన. ఎస్ సో ఇది కరెక్ట్ ప్రెసిషన్. ప్రెసిషన్ ఫర్ 2 A22 by అంతే. A22 by A02 A12 A2. A1. A1. ఇది క్లియర్? సో ప్రెసిషన్ sir. కి రాసేటప్పుడు క్లాస్ 0 కి ఏం రాస్తాం? ఇది డయాగనల్ ఎలిమెంటే కదా. ఎస్ సార్. ఈ బ్లూ కలర్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని డయాగనల్ ఎలిమెంట్స్ ఉంటాం మమ్మీ. ఎస్ సార్. సో ప్రెసిషన్ కి ఫార్ములా రాసేటప్పుడు ఏంటిది? డయాగనల్ ఎలిమెంట్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ కాలమ్. ఎస్ సార్. డయాగనల్ ఎలిమెంట్ బై సమ్ ఆఫ్ కాలమ్స్ ఏమో ఎస్ సార్. అంతే కదా. ఇది ప్రెసిషన్. ఇప్పుడు నాకు రీకాల్ కి చెప్పండి ఫార్ములా. రీకాల్ 1 కి A00 by A00 plus A01 plus A02 సార్. ఎవరికైనా డౌట్ ఉందా? ఇది హర్షిత, నిఖిత, అనిత. హర్షిత లేదు సార్. ఓకే. సో ఇది ఏంటి? డినామినేటర్ లో యాక్చువల్ వాల్యూస్ ఏవైతే 0 ఉన్నాయో వాటి సమ్మేనా ఇది. ఎస్ సార్. ఓకే. న్యూమరేటర్ లో ఉన్నది ఏంటిది? యాక్చువల్ వాల్యూ 0 ఉండాలి, ప్రిడిక్షన్ కూడా 0 ఉండాలి. సో ఇప్పుడు రీకాల్ వచ్చేసరికి ఫార్ములా ఏంటిది? డయాగనల్ ఎలిమెంట్స్ బై సమ్ ఆఫ్ రో అవుతుంది. ఎస్ సార్. సో ఇప్పుడు మల్టిపుల్ క్లాసెస్ ఉంటే ప్రెసిషన్స్ రీకాల్స్ రాయడం వచ్చిందా మీకు? ఈచ్ క్లాస్ ఎస్ సార్. రీకాల్ అంటే మీకు తెలుసు కదా, రీకాల్ కి ఎలాగో రీకాల్ ఫార్ములా తెలుసు మీకు. రీకాల్ అంటున్నా, సారీ, ఎఫ్ఎన్ స్క్వేర్ ఫార్ములా 2 into precision into recall by precision plus recall. Okay.
సో ఇప్పుడు మల్టిపుల్ క్లాస్ ఫార్ములాస్ ఎలా రాయాలో మీకు ఐడియా ఉంది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుకుందా? ప్రతి క్లాస్ ఒక ప్రెసిషన్ వాల్యూ ఉంటుంది, ప్రతి క్లాస్ ఒక ఈక్వల్ వాల్యూ ఉంటుంది. అట్లా మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి. మరి మీకు దానికి ఓవరాల్ స్కోర్స్ రావాలి అంటే ఏం చేయాలి మీరు? F1 స్కోర్ కట్టాలి సార్. F1 స్కోర్ ఏంటిది? ప్రెసిషన్ రీకాల్ ఉంటే దానికి కడతాం. ఎస్ ఇప్పుడు సార్. క్లాస్ మనకి 0, 1, 2 ఉంటే ప్రతి క్లాస్ ఒక ప్రెసిషన్, ప్రతి క్లాస్ ఒక రీకాల్, ప్రతి క్లాస్ ఒక F1 స్కోర్ ఉంటుందో ఈ లెక్కన? ఎస్ సార్. అంటే 9 వాల్యూస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే. మరి ఇప్పుడు ఈ మోడల్ కి ఇంకొక మోడల్ కి డిఫరెన్స్ ఏందో మీకు తెలియాలి అంటే 9 వాల్యూస్ లో ఏ వాల్యూతో డిఫరెన్షియేషన్ చేస్తారు, అంటే డిఫరెన్స్ చేస్తారు? FN స్కోర్ యావరేజ్ చేస్తాను సార్. అంతే. ఇప్పుడు అన్నిటికీ యావరేజ్ తీయొచ్చు కదా ప్రెసిడెంట్ ఈక్వల్ F1 స్కోర్ కి. ఎస్ సార్. దాంట్లో మీకు కావాల్సిన మెట్రిక్ తోని మీరు చూసుకోండి. ఇప్పుడు ప్రతి ప్రాబ్లమ్ కి ఒకటే మెట్రిక్ కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ కి ప్రెసిషన్ ఇంపార్టెంట్, కొన్ని ప్రాబ్లమ్స్ కి ఈక్వల్, కొన్ని ప్రాబ్లమ్స్ కి F1 స్కోర్. అవునా? ఎస్ సార్. ఒకవేళ ప్రెసిషన్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఉన్న క్లాస్ అన్నిటికీ ప్రెసిషన్ యావరేజ్ తీసుకుంటారు. ఎస్ సార్. పాయింట్ అర్థమైందా? అయింది సార్. ఇప్పుడు మోడల్ 1 ఉంది, మోడల్ 2 ఉంది. మోడల్ 1 కి ఒక మ్యాట్రిక్స్ వస్తుందా 9/9? మోడల్ 2 కి ఒక 9/9 మ్యాట్రిక్స్ వస్తుంది. మరి ఇలా మోడల్ 1 కరెక్టా, మోడల్ 2 కరెక్టా అని తెలియాలి అంటే 9 వాల్యూస్ కంపేర్ చేయలేరు మీకు. అప్పుడు ఏం చేస్తారు? ప్రతి క్లాస్ ఒక ప్రెసిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మీ ప్రాబ్లం కి సంబంధించి ఆలోచించండి. ప్రెసిషన్ ఇంపార్టెంటా, రీకాల్ ఇంపార్టెంటా, F1 స్కోర్ ఇంపార్టెంటా అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ప్రాబ్లం కి ప్రెసిషన్ ఇంపార్టెంట్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క ప్రెసిషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రెసిషన్స్ అన్నిటిని యావరేజ్ చేస్తారు. అప్పుడు అన్ని క్లాసెస్ కి సంబంధించి ఒక యావరేజ్ ప్రెసిషన్ వస్తుంది మీకు. అట్లా మోడల్ 2 కి కూడా ఒక యావరేజ్ ప్రెసిషన్ వస్తుంది. రెండు క్లియర్ ప్రెసిషన్ ఎక్కువ ఉంటే అదే హైయెస్ట్. అవునా? ఇప్పుడు ఇట్లా యావరేజ్ చేయడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. నిన్న మనకి 2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటి అవి? ఆల్రెడీ 2 థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఎట్లా యావరేజ్ చేయొచ్చు. మైక్రో యావరేజ్, మైక్రో చెప్పలేదు. ఏం చెప్పాను? మ్యాక్రో సార్. మ్యాక్రో. ఇంకొకటి వెయిటెడ్ యావరేజ్. హార్మోనిక్ మీన్ ఏమో అన్నారు కదా. కాదు, అది దాన్ని F1 స్కోర్. F1 స్కోర్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను, గుర్తుకుంటే. మీరు కొన్ని ఎగ్జామ్స్ రాశారు 6 పేపర్స్ అని చెప్పి 5 పేపర్స్ కింద మార్క్స్, ఒక పేపర్ కింద. మీరు వెయిటెడ్ చేయకుండా పోతే ఒకరికి ఎక్కువ మార్క్స్ వచ్చినట్టు ఉంటుంది, వెయిటెడ్ చేస్తే ఇంకొకరికి ఎక్కువ వచ్చినట్టు ఉంటాయి మార్క్స్. గుర్తుందా ఎగ్జాంపుల్? సెకండ్ చెప్తా, 2 minutes. ఓకే, ఫస్ట్ నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్స్. మనం ఫస్ట్ బైనరీ క్లాస్ గురించి మాట్లాడుకున్నాము. బైనరీ క్లాస్ లో మనకి 0, 1, 2 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో మనం ఫార్ములాస్ రాసుకున్నాం. ప్రెసిషన్ 1 ఏంటిది, ప్రెసిషన్ 0 ఏంటిది, రీకాల్ 1 ఏంటిది, రీకాల్ 0 ఏంటిది, F1 స్కోర్ 1 కి F1 స్కోర్ 0. హలో. సో 2 క్లాసెస్ ఉండడం వల్ల ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్ మొత్తం ఎన్ని మ్యాట్రిక్స్ వచ్చింది మనకి? 2 x 3 మ్యాట్రిక్స్ వచ్చింది.
ఎస్ ప్రెసిషన్ 2 క్లాసెస్ ఉంది, రీకాల్ కూడా 2 క్లాసెస్ ఉంది, ఎఫ్ఎస్ కూడా 2 క్లాసెస్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మ్యాట్రిసెస్ ఇస్తాయి ఇది, అవునా? మోడల్ 1 కి ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది 2/3, మోడల్ 2 కి ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది 2/3. ఇప్పుడు ఈ రెండు మోడల్స్ ఏది మంచి మోడల్ అనేది చెప్పాలంటే ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటిది, ఈ మూడిట్లో ఏ మెట్రిక్ మీకు ఇంపార్టెంట్ అని. ప్రెసిషన్, రీకాల్, డిఫరెన్స్ స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి రీకాల్ ఇంపార్టెంట్ అంటే రీకాల్ కి మీకు మళ్ళీ 2 వాల్యూస్ ఉన్నాయి, ఎందుకు 2 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి. సో మోడల్ 1 కి 2 వాల్యూస్ ఉన్నాయి, మోడల్ 2 కి 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 వాల్యూస్ ఆ 2 వాల్యూస్ కంపేర్ చేయలేము కాబట్టి 2 వాల్యూస్ మొత్తాన్ని ఒక వాల్యూ కింద తెచ్చుకోవాలి మనం. ఓకే సార్. సేమ్ అలాగే మనకి 2 క్లాసెస్ బదులు 3 క్లాసెస్ ఉన్నాయంటే అంటే ఇలా అప్పుడు మ్యాట్రిక్స్ ఏమైతుంది 2/3 కాస్త 3/3 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది. దాంట్లో మీరు రీకాల్ ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారంటే మొత్తం ఎన్ని వాల్యూస్ ఉంటాయి అప్పుడు? 3 వాల్యూస్ 0, 1, 2, 3 వాల్యూస్ ఉంటాయి. సో ఈ 3 వాల్యూస్ నుంచి ఒక వాల్యూ కిందకి తీసుకొని రావాలి. దానికి మనకున్న ఫస్ట్ ఆప్షన్ ఏంటిదంటే ఆ 3 వాల్యూస్ ని సమ్ చేసి డివైడెడ్ బై 3 చేయడం. అంటే ఏంటిది, యావరేజ్ చేయడం. ఉన్న వాల్యూస్ యావరేజ్ చేయడం. దాన్ని మనం మ్యాక్రో యావరేజ్ అంటాం. ఇప్పుడు మ్యాక్రో యావరేజ్ అనేది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప మెట్రిక్ కాదు అది. దానికి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను, క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి ఎగ్జాంపుల్. ఓకే సార్. చేయాలి హర్షిత. ఇప్పుడు 5 పేపర్స్ ఉన్నాయి, 80 మార్క్స్ వచ్చింది. సమ్ ఎవరో 3 వేరే నిక్కుతారు, నాకు ఐడియా లేదు. ఒక పేపర్లో 100 మార్క్స్. ఓకే, ఇక్కడ ఒకటే పేపర్లో 90, 5 90. ఇప్పుడు రెండింటికి యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది? సేమ్ వస్తుందా? ఏది 5, 1 అని పక్కకు పెట్టేస్తే, ఈ 5 అని పక్కన పెట్టేస్తే ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. జస్ట్ మీరు యావరేజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 100 ప్లస్ 80/2, ఇక్కడ 90 ప్లస్ 90/2 అంటే సేమ్ అయినా వస్తుంది. ఈ ఫస్ట్ మెథడ్ మనం చేసాం చూసారా, దీన్ని మ్యాక్రో యావరేజ్ అంటారు. మ్యాక్రో యావరేజ్ అంటే ఏంటిది, మనం నంబర్స్ యాడ్ చేస్తున్నాం కానీ అది ఎన్ని టైమ్స్ అనేది మనం పెద్ద పట్టించుకుంటాం. ఇప్పుడు 0, 1, 2 ఉందంటే 0 కి సంబంధించి యాక్చువల్ క్లాసెస్ 100 ఉండొచ్చు, 1 కి సంబంధించి 50 ఉండొచ్చు, 2 కి సంబంధించి 10 ఉండొచ్చు. కానీ మనం వీటిని పట్టించుకోకుండా ఉన్న వాల్యూస్ ని మాత్రమే సమ్మేషన్ తీసుకొని బై 3 చేస్తే ఏమవుతాయి? ఇప్పుడు సేమ్ ఇలా లేదా అది మ్యాక్రో యావరేజ్ చేసినట్టు? మిస్ అయిందా క్లారిటీ? హలో, ఓకే. సో 0, 1, 2 అని 3 క్లాసెస్ ఉన్నాయి. ఈచ్ క్లాస్ కి డిఫరెంట్ శాంపుల్స్ ఉన్నాయి. ఈ శాంపుల్స్ ని మనం పట్టించుకోకుండా సరే ఇక్కడ ఏదో రీకాల్ ఉంది కదా 0.3, 0.2, 0.9 అని చెప్పేసి మూడింటిని మనం యావరేజ్ చేసి బై 3 కొడితే ఒక నంబర్ వస్తుంది. ఇది నథింగ్ బట్ ఏంటిదంటే ఒక్కొక్క వాల్యూకి ఎన్ని పేపర్స్ మీరు రాసారో పట్టించుకోకుండా సరే ఇక్కడ 80, 100 ఉంది కదా అని 80, 100 బై 2 చేయడం, ఇక్కడ 90, 90 బై 2 చేయడం లాగా ఉంటుంది. దీన్ని మైక్రో యావరేజ్ ఉంటుంది. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏమవుతుంది, ఓకే 80 5 పేపర్స్ ఇంటూ 1 పెట్టేసి మళ్ళీ 100 ఒక పేపర్ అని పెట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పేపర్స్ 6. ఇప్పుడు దీని యావరేజ్ చెప్పండి నాకు. ఇక్కడ కూడా 90 ఇంటూ 5 ప్లస్ 100 ప్లస్ 90 డివైడెడ్ బై 6. ఈ రెండింటి వాల్యూస్ చెప్పండి సార్. అది 83.333 వస్తుంది సార్. ఓన్లీ న్యూమరేటర్ చెప్పండి సరిపోతుంది, డినామినేటర్ క్లాస్ సేమ్ ఉంది రెండింటికి. 500 సెకండ్ దాంట్లో 540 సార్.
సో వెయిటెడ్ యావరేజ్ లో 540 వచ్చింది, మ్యాక్రో Yes, యావరేజ్ sir. లో 500 వచ్చింది. యావరేజ్ పక్కన పెట్టిన టోటల్ స్కోర్ అంటే కూడా ఇంత 500 కింద 540 అండి. ఈ 6 తీసేయండి. మనం ఒక రకంగా క్యాలిక్యులేషన్ అయితే టోటల్ స్కోర్ కదా. Yes, sir. త్రివేణికి టోటల్ స్కోర్ ఎంత వచ్చింది, నిఖితాకి టోటల్ స్కోర్ ఎంత వచ్చింది అంటే క్యాలిక్యులేట్ చేసినాం 500 500. 500. కానీ మనం అది పక్కన పెట్టేసి ఓన్లీ మ్యాక్రో యావరేజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇద్దరికి సేమ్ స్కోర్స్ వచ్చినట్లేదు. Yes, sir. సో ఒక మెట్రిక్ మ్యాక్రో యావరేజ్ ఇది ఉన్నది ఉన్నట్టు తీసుకోవడం, రీకాల్స్ తీసుకొని యావరేజ్ చేయడం. సో 0 1 2 3/3 మ్యాట్రిక్స్ అనుకున్నాం. ABC. ఇప్పుడు ఇలా రీకాల్ కి యావరేజ్ చేస్తున్నట్టు దాని అర్థం ఏంటిది? మ్యాక్రో యావరేజ్. ఇది మ్యాక్రో యావరేజ్. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటిది ఫార్ములా? రీకాల్ శాంపిల్స్ రావాలి. 0 ఫార్ములా చెప్పగలుగుతారు? ఫార్ములా చెప్పండి. 0 సార్ ఇది ఏ క్లాస్ కి సార్? ఇప్పుడు నేను రాస్తుంది రీకాల్ కి యావరేజ్, క్లాస్ తో సంబంధం లేదు. క్లాస్ కి మీకు ఆల్రెడీ వచ్చేసినాయి రీకాల్ వాల్యూస్. 0 into B, 1 into C plus 2 into H. మళ్ళీ చెప్పు. ఇది క్లాస్ లేబుల్స్, ఇవి జస్ట్ లేబుల్స్. ఇవి 0 క్లాసెస్ ఎన్ని ఉన్నాయి, 1 క్లాస్ ఉన్నాయి, 2 క్లాసెస్ ఉన్నాయి, ఇంకా లేవు ఇక్కడ. అవునా? Yes, sir. సో మీకు కావాల్సిన పాయింట్ ఏంటిది అన్నట్టు ఈ క్లాస్ కి రాయాలి. ఒకసారి ఆలోచించండి ఒక 5 minutes. ఇవి Okay, sir. ట్రూ పాజిటివ్ ట్రూ నెగిటివ్ లాగా ఇచ్చినాయి కాదు, మీకు ఆల్రెడీ నేను కనుక్కున్న వాల్యూస్ ఇవి. ప్రెసిషన్ ఆఫ్ క్లాస్ 0A, ప్రెసిషన్ ఆఫ్ క్లాస్ 1D, ప్రెసిషన్ ఆఫ్ క్లాస్ 2G, అట్లా రీకాల్ ఆఫ్ క్లాస్ 0B, రీకాల్ ఆఫ్ క్లాస్ 1E, రీకాల్ ఆఫ్ క్లాస్ 2H. ఇలా మ్యాక్రో యావరేజ్ అంటే ఏంటిది? ఉన్న రీకాల్స్ ని డివైడెడ్ బై 3. మరి వెయిటెడ్ యావరేజ్ ఫర్ రీకాల్ ఫార్ములా ఏంటిది? సార్ B by B plus E plus H అనుకుంటాను సార్. మీకు కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటిదంటే, ఇక్కడ నేను రాసిన మ్యాట్రిక్స్ ఇది రెండు ఒకటే అనుకుంటున్నాను. నో సార్. ఇది వేరు, ఇది వేరు. సార్ B by B plus E plus H అని అనుకుంటాను. అదే అది ఎందుకు అవుతుంది అసలు? వెయిటెడ్ యావరేజ్ కదా నేను అడుగుతుంది. 3 వాల్యూస్ ఇచ్చా, 3 వాల్యూస్ కి వెయిటెడ్ యావరేజ్ ఎంత? సరే ఇట్లా కాదు, మీకు చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను కదా చాలా క్లియర్గా. అప్పుడు మీకు నేను మళ్ళీ దీని దగ్గర తీసుకొచ్చి వస్తాను. Yes, sir. సో ఇప్పుడు సింపుల్ నేను చెప్పేది ఏంటంటే, ఒక మ్యాట్రిక్స్ ఉంది మన దగ్గర అనుకుందాం. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఏ బి సి అంటే ఏంటి? క్లాస్ 0, క్లాస్ 1, క్లాస్ 2 లాంటిదేనా? Yes, Yes. sir. ఇప్పుడు నేను కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ గీస్తాను మీకు. ఓకే, Okay, sir. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ. ఓకే, ఇది క్లియర్. టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కి ఫార్ములా ఏంటిది?
A plus B plus C. అక్కడ ఉన్న ఈ వాల్యూస్ అన్ని సమ్మేషన్ కదా, yes ఏ sir. ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ అన్ని టిల్ ఐ. ఇది క్లియరా? Yes sir. ఈ ఎన్ అంటే ఏంటిది? టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ని డాటా సెట్ అనొచ్చు Yes sir. అనొచ్చు. ఇప్పుడు నేను ప్రెసిషన్ కి ఫార్ములాస్ రాస్తున్నాను. ప్రెసిషన్ ఫర్ ఏ ఏంటిది ఆన్సర్? A by ఏ బై A ప్లస్ D plus C plus yes sir. ప్రెసిషన్ ఆఫ్ బి B by E ఏంటిది? sir. E ఈ బై D plus E. ప్లస్ ఈ ప్లస్ హెచ్. మీరు ఒక పని చేయండి, ఈ మ్యాట్రిక్స్ రాసుకోండి మీరు, సో దట్ నేను ఊరికే పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది నాకు. ఓకే. yes sir. ఇది రాసుకోండి. B ఫస్ట్ రాసుకోండి మ్యాట్రిక్స్. రాసుకున్నాం. ఓకే. B plus E plus H sir. బి ప్లస్ E E plus plus H. H. ఓకే. I సి I by C plus I by F plus C plus F plus I. ఇది క్లియర్. ఎస్ సార్. ఇప్పుడు రీకాల్ కి చెప్పండి నాకు. A by రీకాల్ ఆఫ్ ఏ బై A plus B plus C. ప్లస్ బి ప్లస్ సి. రీకాల్ ఆఫ్ బి E by E sir. E by B plus E plus F. రీకాల్ ఆఫ్ సి ఐ I by by G plus H plus I. Yes. రీకాల్ sir. అయిపోయింది, ప్రెసిషన్ అయిపోయింది కదా. ఇప్పుడు F1 స్కోర్ ఆఫ్ ఏ F1 2 into R plus H. ప్రెసిషన్ ఇంటూ రీకాల్ బై ప్రెసిషన్ ప్లస్ రీకాల్. ఈ పిఏ ఆర్ ఏంటిది? ఇక్కడ పిఏ ఆర్ఏ, పిఏ ఆర్ఏ. ఇక్కడ పిఏ వచ్చేసి ఇది, ఆర్ఏ వచ్చేసి ఇది. క్లియర్ కదా F1 కి? Yes Yes sir. sir. సో F1 స్కోర్ కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు ఇలా 3 క్లాసెస్ కి ఏబిసికి ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్స్ 9 ఉన్నట్టేనా? ఎస్ సార్. Yes sir. ఎందుకు? ఇక్కడ ప్రెసిషన్ క్లాస్ ఏకి, క్లాస్ బికి, క్లాస్ ఏకి కనుక్కున్నాం. సో ప్రెసిషన్ క్లాస్ ఏకి, బికి, సికి 3 ఇట్టుకున్నాయి. Yes sir. అట్లా రీకాల్ 3 ఇట్టుకుంటుందా? Yes sir. F1 స్కోర్ 3 ఇట్టుకుంటుంది కదా. సో ఇక్కడ ఉన్న 9 వాల్యూస్ ఈ మ్యాట్రిక్స్ లో ఉన్న 9 వాల్యూస్ సేమ్ కాదు. Okay sir. ఓకే సార్. సో నేను పైన రాసినది ఏదైతే ఉందో ఫస్ట్ మ్యాట్రిక్స్ కాదు ఇది. క్లాస్ ఏకి, బికి, సికి ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్ వాల్యూస్ రాస్తున్నాను. Okay. నేను మీరు కనుక్కోమన్నది ఇక్కడ ఉన్న రీకాల్ కి యావరేజ్ వాల్యూస్. Yes sir. కాబట్టి ఇక్కడ బి బై బి ప్లస్ ఈ ప్లస్ హెచ్ లాంటివి రావు. Some number. ఇవి వస్తాయి. ఓకే ఇప్పుడు సార్. ఇక్కడ రీకాల్ కి నాకు 3 వాల్యూస్ ఉన్నాయి. Yes sir. ఇప్పుడు మ్యాక్రో యావరేజ్ ఏమై ఉంటది ఫర్ ప్రెసిషన్ అనుకుందాం. ఫస్ట్ ప్రెసిషన్ కి మ్యాక్రో యావరేజ్ ఏంటి? ఏ ఇంటూ ప్రెసిషన్ కరెంట్ సార్. ఆ మూడు ఫస్ట్ రో లో ఉండే 3 వాల్యూస్, కాలమ్ లో ఉండే వాల్యూస్ అన్ని యాడ్ చేసి బై 3 కాలమ్ వాల్యూస్ అంటే పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి. yes sir. ఇక్కడ మనం ఫార్ములాస్ కనుక్కున్నాం కదా. ఫస్ట్ కాలమ్ వాల్యూ వచ్చేసి ఇది, ఫస్ట్ కాలమ్ లో సెకండ్ రో వాల్యూ ఇది, ఫస్ట్ కాలమ్ లో థర్డ్ రో వాల్యూ ఇదేనా? yes sir. 3 ప్రెసిషన్ వాల్యూస్ 3 ఇక్కడ బై 3 రాయొచ్చా ఇట్లా? yes sir. ఓకే. మళ్ళీ రీకాల్ కి
Same set P of R of A, ఆర్ ఆఫ్ A plus R of B plus R of C by 3, sir. 3 ఇప్పుడు F1 మ్యాక్రోకి వచ్చేసరికి కూడా F of A, plus F of F F of B, F of C. C by 3. Yes, sir. ఇంకా మీకు P of A, R of A, F of A కనుక్కోవడం తెలుసు కదా. P Yes, of A sir. ఫార్ములా ఇది, Yes, sir. R of A ఫార్ములా ఇది. P of A, R of A ఉంటే F of A ఫార్ములా ఇది. సో మీకు దీని నుంచి ఒక 3 వాల్యూస్ వస్తాయి. అవును, Yes, sir. Sir. ఒక 2 మోడల్స్ కంపేర్ చేసుకోవాలనుకుంటారు మీరు. అంటే ఫస్ట్ మీరు ప్రెసిషన్ రీకాల్ F1 స్కోర్ ఈ మూడిట్లో దేనికి వాల్యూ ఇస్తున్నారో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెసిషన్ కి వాల్యూ ఇస్తున్నారు అనుకోండి, P మ్యాక్రో ఆఫ్ మోడల్ 1, P మ్యాక్రో ఆఫ్ మోడల్ 2 కంపేర్ చేసుకొని దేంట్లో ఎక్కువ ప్రెసిషన్ ఉందో దానికి మీరు వాల్యూ ఎక్కువ ఇస్తారు. క్లియర్ అయింది? Yes, sir. ఇప్పుడు ఇది అన్ని వేళలా కరెక్టా ఇలా అనే దానికి నెక్స్ట్ వచ్చిన కాన్సెప్ట్ ఏంటిదంటే వెయిటెడ్ యావరేజ్. సో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటిది అంటే మన దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది పక్కన పెట్టేసి 80, 100 రెండు డిఫరెంట్ నెంబర్స్, రెండు డిఫరెంట్ స్కోర్స్ కదా అని చెప్పి డిఫరెంట్ స్కోర్స్ ని జస్ట్ యావరేజ్ చేస్తే మనం దాన్ని మ్యాక్రో యావరేజ్ అంటుంది. Yes, sir. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటిది, ఒక్కొక్క స్కోర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో దానికి తగ్గట్టు కనుక్కోవడం వెయిటెడ్ యావరేజ్ అంటే. Yes, sir. అవునా? Yes, ఇప్పుడు sir. ఇక్కడ నేను కనుక్కుంటున్న యావరేజ్ వాల్యూస్ ఏంటిది, ఏ మ్యాట్రిక్స్ నుంచి కనుక్కుంటున్న యావరేజ్ వాల్యూస్. Yes, sir. ఎందుకు, ఏకి ఒక ప్రెసిషన్ ఉంది, బికి ఒక ప్రెసిషన్ ఉంది, సికి ఒక ప్రెసిషన్ ఉంది మ్యాట్రిక్స్ లో. Yes, sir. ఏ క్లాస్ లో ఎన్ని శాంపుల్స్ ఉన్నాయో పట్టించుకోకుండా అన్నిటిని సమ్ చేసి బై 3 చేస్తున్నాను, అది మ్యాక్రో యావరేజ్. Yes, sir. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ కి ఫార్ములా ఏంటిది, So P of A plus P of B plus P of C by number of samples. Sir. అప్పుడు ఏమవుతుంది తెలుసు, ఇక్కడ 80 × 5 ఉంది చూసారా, వెయిటెడ్ Yes, యావరేజ్ sir. కి ఇలా కాకుండా 80 + 100 by 6 వేసినట్టు, కింద 90 + 90 by 6 వేసినట్టు. ఏమన్నా మారుతుందా పెద్దగా, మళ్ళీ రెండు సేమ్ వాల్యూస్. Yes, sir. మీకు అర్థమైందా డిఫరెన్స్ ఏంటిదని, P Yes, of A sir. plus P of B plus P of C బై మీరు నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అంటే ఏంటిది ఇక్కడ డినామినేటర్ లో మీ ఉద్దేశం. 3 ప్లస్ ఏం పెడతారు, Sir, అప్పుడు A into P of A plus వస్తుంది. A into ఏ అంటే ఏంటిది, ఏ అంటే జస్ట్ ఏంటిది క్లాస్ నేమ్, అది ఏ అంటే ఏంటిది డాగ్. మీరు ఏం చెప్తున్నారు, 5 × డాగ్ అంటున్నారు. 5 × డాగ్ అంటే బయటకు ఒక నంబర్ వస్తుందా, మీకు అర్థమైంది. ఇక్కడ ఏ అంటే ఏంటిది క్లాస్ నేమ్, అది నంబర్ కాదు ఏ అంటే. అవునా, Yes, sir. ఇక్కడ ఏ అంటే ఏంటిది క్లాస్ నేమే కదా, నంబర్ అయితే కాదు కదా. సో వెయిటెడ్ యావరేజ్ ఎలా కనుక్కుంటారు ఈ కేసులో, మీకు క్లాస్ ఏకి ఎన్ని శాంపుల్స్, క్లాస్ బికి ఎన్ని శాంపుల్స్, క్లాస్ ఏకి ఎన్ని శాంపుల్స్ ఉన్నాయో తెలియాలి ఆ కాలం. Yes, sir. దాన్ని సపోర్ట్ అంటుంది. సో సపోర్ట్ ఆఫ్ ఏ, సపోర్ట్ ఆఫ్ బి, సపోర్ట్ ఆఫ్ సి అంటే ఏంటిది, ఓకే ఒక ప్రెసిషన్ వాల్యూ మనకు ఉంది కానీ అది ఎన్ని శాంపుల్స్ కి ఉంది అంటే సపోర్ట్ ఆఫ్ ఏ శాంపుల్స్ కి ఉన్నట్టు. Okay, అంటే sir. పైన ఓకే మార్క్స్ 80 వచ్చినాయి, ఈ 80 అనేది ఏంటిది ప్రెసిషన్ లాంటిది, కానీ ఎన్ని పేపర్స్ కి వచ్చింది అనేది ఈ 5 నెంబర్. అర్థం, Yes, sir. అట్లానే క్లాస్ ఏకి ప్రెసిషన్ ఇది, కానీ క్లాస్ ఏలో ఎక్కువ శాంపుల్స్, క్లాస్ బిలో తక్కువ శాంపుల్స్, క్లాస్ ఇంకా తక్కువ శాంపుల్స్ ఉండొచ్చు కదా. ఉండొచ్చు, sir.
సార్. సో ఆ శాంపుల్స్ తోనే కదా మనం మల్టిప్లై చేయాల్సింది ఈ బాక్సెస్ లో ఉన్న దాన్ని. ఎస్ సార్. మరి క్లాస్ ఏలో ఎన్ని ఉన్నాయి శాంపుల్స్, బిలో ఎన్ని ఉన్నాయి, సిలో ఎన్ని ఉన్నాయి, ఫామ్ లో ఏంటిది? సార్ అది గివెన్ డేటా సెట్ కదా సార్. ఆల్రెడీ గివెన్ డేటా ఇచ్చాను ఇక్కడ, ఇదే కదా గివెన్ డేటా సెట్. ఎస్ సార్. మరి ఎస్ ఆఫ్ ఏ ఏంటిది, ఎస్ ఆఫ్ బి ఏంటిది, ఎస్ ఆఫ్ సి ఏంటిది ఇక్కడ? సార్ ఎస్ ఆఫ్ ఏ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి సార్. అంతే. యాక్చువల్ ఏ క్లాసెస్ అంటే ఏం చేయాలి, మీరు ఎప్పుడైనా రోని సమ్మేషన్ చేయాల్సిందేనా? ఎస్ సార్. యాక్చువల్ గా బి అని తెలుసుకోవాలంటే సెకండ్ రో సమ్, యాక్చువల్ గా సి ఎంత తెలుసుకోవాలి అంటే థర్డ్ రో సమ్, అవునా? Yes, sir. సో అదేనే అంటుంది. సపోర్ట్ ఆఫ్ ఏ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి, తర్వాత డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్, జి ప్లస్ హెచ్ ప్లస్ ఐ. సో ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ కి ఫార్ములా ఏంటిది? ఎస్ ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ బి. A plus S of ఎస్ ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ సి బై ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ బి ప్లస్ ఎస్ ఆఫ్ సి. పర్ఫెక్ట్. S of A ఇది plus S of B plus S of ఎస్ ఆఫ్ సి. హర్షిత, ఇది క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. అనిత? క్లియర్ సార్. ఓకే. సో ఇప్పుడు మీకు వెయిటెడ్ యావరేజ్ అర్థమైంది కదా. ఇక్కడ ఎస్ ఆఫ్ ఏ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ పేపర్స్ అంటే. మీకు 80 మార్క్స్ వచ్చినాయి ఓకే, కానీ ఎన్ని పేపర్స్ కి అనేది క్వశ్చన్ లాగా. ఎస్ ఆఫ్ ఏ ఇక్కడ చిన్న డౌట్ ఉంది ఇక్కడ. సో ఇది వెయిటెడ్ యావరేజ్, ఇది అయిపోయింది. మీరు మ్యాక్రో యావరేజ్ నేర్చుకున్నారు, వెయిటెడ్ యావరేజ్ నేర్చుకున్నారు. ఏంటిది? గివెన్ మ్యాట్రిక్స్. సో మీకు ప్రెసిషన్, ఫన్ స్కోర్ అన్ని క్లాసెస్ కి కనుక్కున్నాక మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే 3 క్లాసెస్ కాబట్టి 3 రోస్, 3 మెట్రిక్స్ కాబట్టి ప్రెసిషన్, రీకాల్, ఎఫ్ఎన్ స్కోర్, సపోర్ట్ కూడా ఉంటుంది. సపోర్ట్ అంటే ఏంటిది? టోటల్ యాక్చువల్ క్లాసెస్ ఎన్ని ఏకి అని. సో ప్రెసిషన్ కి 3 వాల్యూస్ ఉంటాయి ఇక్కడ, రీకాల్ కి 3 వాల్యూస్, ఎఫ్ఎన్ స్కోర్ కి 3 వాల్యూస్, సపోర్ట్ కి కూడా 3 వాల్యూస్. అంతేనా? Yes, sir. సో మ్యాక్రో యావరేజ్ అంటే ఏం చేస్తారు మీరు? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిషన్ కనుక్కుంటే ఈ బాక్స్ లో ఉన్న వాల్యూస్ ని జస్ట్ యాడ్ చేసి బై 3 చేస్తారు, అది మ్యాక్రో యావరేజ్. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏం చేస్తారు? ఈ రెడ్ డాట్స్ ని ఎల్లో డాట్స్ తోటి మల్టిప్లై చేస్తారు. Yes, sir. రెడ్ డాట్ ఎల్లో డాట్స్ మల్టిప్లై చేసి డివైడెడ్ బై మళ్ళా ఎల్లో డాట్స్ ని యాడ్ చేస్తారు. ఇది క్లియర్ కదా మీకు? ఎస్ సార్. ఇప్పుడు వచ్చేసి ఏంటిదంటే మైక్రో యావరేజ్. మైక్రో యావరేజ్ కి ఈ టేబుల్ ని వాడడం మనం. ఈ టేబుల్ ని వాడతాం. ఇప్పుడు అర్థమైంది మీకు డిఫరెన్స్ ఏంటిదని? మ్యాక్రో వెయిటెడ్ కి మనం వచ్చేసి ఈ టేబుల్ ని వాడుతున్నాం. ఏ టేబుల్ ఇది? ప్రతి క్లాస్ కి మనం ప్రెసిషన్, రీకాల్, ఎఫ్ఎన్ స్కోర్, సపోర్ట్ కనుక్కున్న టేబుల్ ని. ఇప్పుడు నేను చెప్తున్న మైక్రోకి వచ్చేసరికి ఇంకా టేబుల్ ని వాడడం మనం. మన దగ్గర ఒరిజినల్ డాటా సెట్ టేబుల్ ఉంటుంది కదా, ఈ టేబుల్ ని వాడతాం. ఇప్పుడు మైక్రో యావరేజెస్ లో ప్రెసిషన్ కి ఫార్ములా వచ్చేసి ప్రతి క్లాస్ యొక్క ట్రూ పాజిటివ్ బై ప్రతి క్లాస్ యొక్క ట్రూ పాజిటివ్ ప్లస్ ప్రతి క్లాస్ యొక్క ఎఫ్ పాజిటివ్.
ఎవరికైనా అర్థమైనట్టు రాసింది ఇప్పుడు? ఎస్ సార్. ఏంటిది అది చెప్పండి. మనకి 3 క్లాసెస్ ఉన్నాయి కదా సార్. ఆ 3 క్లాసెస్లో ఫస్ట్ టీపీ బై టీపీ ప్లస్ ఎఫ్పి అట్లా 3 వస్తాయి కదా సార్. అవును. అట్లా 3 యాడ్ చేస్తాం సార్. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇది మైక్రో అంటున్నాను కదా, ప్రెసిషన్ మైక్రో అని. ఎస్ సార్. ఇక్కడ నేను టీపీ మైక్రో అంట, మళ్ళీ ఇక్కడ టీపీ మైక్రో ప్లస్ ఎఫ్పి మైక్రో. ఇప్పుడు టీపీ మైక్రో అంటే ఓన్లీ ఒకటే క్లాస్కి సంబంధించింది కాదు, అన్ని క్లాసెస్ కి సంబంధించింది. 3 క్లాసెస్. ఎస్ సార్. సో ఇప్పుడు టీపీ మైక్రోకి ఫార్ములా ఏంటిది మనం? టీపీ ఆఫ్ ఏ ప్లస్ టీపీ ఆఫ్ బి ప్లస్ టీపీ టీపీ ఆఫ్ సి. సేమ్ ఎఫ్పి మైక్రో అంటే ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్పి ఆఫ్ బి ఎఫ్పి ఆఫ్ సి. ఎఫ్పి ఆఫ్ సి. సో ఇప్పుడు ఫస్ట్ దానికి మనం ఫార్ములా గీద్దాం. ఎలా? ఇందాక ఒక మ్యాట్రిక్స్ రాశారు కదా మీరు, ఒక డాటా సెట్ దీనికి. ఇప్పుడు ఆ డాటా సెట్ ని యూజ్ చేసి టీపీ మైక్రో అంటే ఏంటిది ఫార్ములా చెప్పండి. ఇందాక ఏమనుకున్నాం? టీపీ మైక్రో అంటే టీపీఏ, టీపీబి, టీపీసీ అనుకున్నాం కదా. ఇప్పుడు సో ట్రూ పాజిటివ్ ఆఫ్ క్లాస్ ఏ అంటే ఏంటిది వాల్యూ ఆ మ్యాట్రిక్స్ లో? హలో, ఇప్పుడు మ్యాట్రిక్స్ లో టీపీ ఆఫ్ ఏ అంటే ఏంటిది? టీపీ ఆఫ్ ఏ బై ఏ ప్లస్ డి ప్లస్ జి జస్ట్ సార్. టీపీ ఆఫ్ ఏ, జస్ట్ టీపీ ఆఫ్ ఏ. నేను రీకాల్ అడగట్లేదు. క్లాస్ ఏ ఒక ట్రూ పాజిటివ్ ఏంటిది? జస్ట్ ఏ. మీకు ఇలా 2x2 మ్యాట్రిక్స్ ఉంటే ఫస్ట్ బ్లాక్ ఏమంటారు మీరు? టీపీ అయినా అనేది. ఎస్ సార్. సో క్లాస్ ఏ ట్రూ పాజిటివ్ అంటే ఓన్లీ ఏనే కదా. ఎస్ సార్. డివిజన్స్ ఎందుకు వస్తున్నాయి? ఏ బై ఏ ప్లస్ డి ప్లస్ జీ కదా సార్. ఏంటిది? టీపీ వచ్చేసి ఏ బై ఏ ప్లస్ డి ప్లస్ జీ కదా సార్. ఏ ప్లస్ బి ప్లస్ జీ సార్. ఏ ప్లస్ బి ప్లస్ జీ. కాదు సార్, టీ ఆఫ్ ఏ కదా సార్. ఇప్పుడు టీపీ కదా సార్ కనుక్కోవాల్సింది. టీపీ ఆఫ్ క్లాస్ ఏ. ఏనే వస్తుంది సార్. ఓన్లీ ఏనే ఉంటుంది. ఎస్ సార్. క్లాస్ ఏకి ప్రెసిషన్ అనుకోండి, ఏ బై ఏ ప్లస్ డి ప్లస్ జీ వస్తుంది. ఎస్ సార్. క్లాస్ ఏకి రీకాల్ అయితే ఏ బై ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది సార్. డి ప్లస్ సి. ఎస్ సార్. సో ప్రెసిషన్ ఆఫ్ ఏ కి ఏ బై ఏ ప్లస్ డి ప్లస్ జీ సార్. డి ప్లస్ జీ. రీకాల్ ఆఫ్ ఏ కి ఏ బై ఏ ప్లస్ బి ప్లస్ సి సార్. ట్రూ పాజిటివ్ ఆఫ్ ఏ కి
ఏనే వస్తుంది సార్. ఏ ఎస్ సార్. ట్రూ పాజిటివ్ ఆఫ్ ఏ. ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ ఏకి డి ప్లస్ జీనా సార్? ఎందుకు డి ప్లస్ జీ? ఎందుకంటే అది ఎఫ్ ఆఫ్ ఏ ట్రూ పాజిటివ్ సార్ పైంది, ఇక కింద రెండు కాదనే కదా సార్ ఫాల్స్ పాజిటివ్. ఇప్పుడు ఫాల్స్ నెగటివ్ ఆఫ్ ఏ అంటే ఫాల్స్ నెగిటివ్ ఆఫ్ ఏ అంటే ఈ సార్. నో సో కదా ఇది సార్. ఇంపార్టెంట్. క్లాస్లో త్రివేణి లేదా? నిఖిత, అనిత. హలో. ఎస్ ఉన్నాం సార్. ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ ఏ ఏంటిది? ఫాల్స్ నెగటివ్ ఆఫ్ ఏ ఏంటిది? క్లాస్ ఏ, క్లాస్ బి. ఎస్ సార్. ఇది 1-0 కూడా అనొచ్చు. ఇది ట్రూ పాజిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగటివ్, ట్రూ నెగటివ్. నెగిటివ్. క్లాస్ 1 యొక్క ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటిది? ఎఫ్పిఏ కదా. ఎస్ సార్. క్లాస్ 1 యొక్క ఫాల్స్ పాజిటివ్ అంటే అది ఏ బ్లాక్ ఏనా? బ్లూ కలర్ లో చెప్పింది. ఎస్ సార్. క్లాస్ 1 యొక్క ఫాల్స్ నెగటివ్ అంటే రెడ్ బ్లాకే కదా. ఎస్ సార్. సార్ త్రివేణికి లింక్ ఓపెన్ కావడం లేదంట సార్. లేదు, ఇందాక మీరు జాయిన్ అయ్యే లింక్ నొక్కితే ఓపెన్ అవుతుంది. ఏమో తనకి రావడం లేదంట సార్, మెసేజ్ చేసింది. సీనా కే అని చెప్పేసి ఏదో ఉంది, దాంట్లో జాయిన్ అవుతుంది అతను. ఏమో. సో మళ్ళీ జాయిన్ కమ్మని చెప్పు. ఓకే సార్. ఇప్పుడు ఈ బ్లాక్ ఎందుకు ఫాల్స్ పాజిటివ్ అవుతుంది క్లాస్ 1 కి? ఎందుకంటే యాక్చువల్ వాల్యూ మనం 0 ఇచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసిన వాల్యూ 1 వస్తుంది కదా సార్. ఎస్ సార్. ఇప్పుడు అదే క్లాస్ 1 కి సంబంధించి ఫాల్స్ పాజిటివ్ అంటున్నామంటే అవి ఎలాంటి శాంపుల్స్? క్లాస్ 1 అని ప్రొడిక్షన్ ఉండాలి. ఎస్ సార్. క్లాస్ 1 అని ప్రొడిక్షన్ ఉండాలి, కానీ అవి యాక్చువల్ శాంపుల్స్ సరికి 1 కాకుండా వేరే క్లాస్ అయ్యి ఉండాలి. ఎస్ సార్. ఒకవేళ 2 క్లాసెస్ ఉన్నాయనుకోండి, ప్రొడిక్షన్ 1 ఉండాలి కానీ యాక్చువల్ 0 ఉండాలి, యాక్చువల్ ఇక్కడ 2 ఉండాలి. ఇవే ఫాల్స్ పాజిటివ్స్ కిందకి వస్తాయి. క్లాస్ 1 కి సంబంధించి ఫాల్స్ నెగటివ్ అంటే ఏంటిది? 1 అంటున్నాము అంటే ఫాల్స్ నెగటివ్ అంటున్నామంటే నెగటివ్ ప్రెడిక్ట్ అయింది. నెగటివ్ ప్రెడిక్ట్ అయిందంటే ఏంటి? క్లాస్ 1 కి కొన్ని శాంపుల్స్ 0 కింద ప్రెడిక్ట్ అవుతాయి, కొన్ని శాంపుల్స్ 2 కింద ప్రెడిక్ట్ అవుతాయి. ఎందుకు? నెగటివ్ ప్రెడిక్షన్ కాబట్టి. అది ఫాల్స్ అంటే ఏంటిది? యాక్చువల్ 1, ఇక్కడ యాక్చువల్ 1 అండి. ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ 0, 1 వచ్చేసి ఏంటిది? బ్లూ కలర్ డాట్ ఉన్న శాంపుల్స్. ఎస్ సార్. 1, 0 ఏంటిది? రెడ్ కలర్ డాట్ ఉన్న శాంపుల్స్. ఎస్ సార్. హర్షిత, అది క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. ఇప్పుడు మనం 3x3 మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ట్రూ పాజిటివ్ ఆఫ్ ఏ అంటే ఓన్లీ ఫస్ట్ బ్లాక్ ఇది మాత్రమే వస్తుంది. ఏంటిది? ఏ. ఎస్ సార్. ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ క్లాస్ ఏ అంటే డి ప్లస్ జి. డి ప్లస్ జి. హర్షిత, ఇది క్లియర్? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, ఎందుకు డి ప్లస్ జి? డి ప్లస్ జిలో ఏమవుతుంది? క్లాస్ ఏ అని ప్రిడిక్ట్ చేస్తున్నాం, పాజిటివ్ క్లాస్ ప్రిడిక్ట్ చేస్తున్నాం, కానీ వాటి యాక్చువల్ క్లాసెస్ వచ్చేసరికి అవి బి అండ్ సి కాబట్టి ఫాల్స్ పాజిటివ్ కిందకి వస్తున్నాయి, డి అండ్ జి.
ఇప్పుడు నాకు క్లాస్ ఏ యొక్క ఫాల్స్ నెగటివ్స్ కావాలి. క్లాస్ ఏ యొక్క ఫాల్స్ నెగటివ్స్ అంటే యాక్చువల్ వాల్యూ ఏ ఉండాలి, కానీ ప్రిడిక్షన్ మాత్రం వేరే క్లాసెస్ అయి ఉండాలి. అప్పుడు ఏంటిది F1 ఆఫ్ ఏ అంటే నిఖిత, హర్షిత అని. సార్ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. క్లాస్ ఏకి ట్రూ పాజిటివ్ అంటే ఏ? అవునా? ఎస్ సార్. క్లాస్ ఏకి ట్రూ పాజిటివ్ ఏ అన్నప్పుడు క్లాస్ ఏకి ఫాల్స్ పాజిటివ్ డి ప్లస్ జి అన్నది. ఎస్ సార్. ఎందుకు క్లాస్ ఏకి పాజిటివ్ ఎఫ్కి డి ప్లస్ జి అంటే ఫాల్స్ పాజిటివ్? ఎందుకంటే మనకి అక్కడ యాక్చువల్ వాల్యూస్ బీను సీను ఉన్నాయి కదా సార్. కానీ ప్రిడిక్షన్ మాత్రం ఏ ఉంది. ఏ ఉంది. ఎస్ సార్. అంటే ప్రిడిక్షన్ ఏ ఉండి వేరే క్లాసెస్ ఉంటే అది ఆ క్లాస్ యొక్క ఫాల్స్ పాజిటివ్ అవుతుంది. ఎస్ సార్. మరి ఇదే క్లాస్ ఏకి ఫాల్స్ నెగటివ్ అంటే ఏంటిది? B plus C, sir. బి ప్లస్. ఎందుకు క్లాస్ ఏకి ఫాల్స్ నెగటివ్ అంటే నెగటివ్ అంటున్నామంటే ప్రిడిక్షన్ ఏమై ఉండాలి? బి సిని ప్రిడిక్ట్ చేయాలి. Yes, sir. కానీ మనం ఫాల్స్ అంటున్నామంటే అది యాక్చువల్ వచ్చేసి మన క్లాస్ ఏ ఉంటుంది. Yes, sir. త్రివేణి క్లియర్ అయ్యి ఎస్ సార్. నువ్వు ఇప్పుడే వచ్చినావు. సార్ దాంట్లో జాయిన్ అవ్వడానికి రావట్లేదు సార్, అది మీరు డిస్మిస్ చేస్తున్నారు. ఓకే సరే, ఇప్పుడు ఈ ఫార్ములాస్ అది క్లియర్ అని చెప్తుంది. చెప్తాను చూడండి. ఎస్. ట్రూ పాజిటివ్ ఆఫ్ క్లాస్ ఏ వచ్చేసి ఓన్లీ ఏ. ఎస్ సార్. ఇది క్లియర్. ట్రూ పాజిటివ్ ఆఫ్ క్లాస్ ఏ వచ్చేసి ఏ అని ఇక్కడ రాస్తాను. ఎస్. Yes, sir. నేను ఇందాక ఏం చెప్తున్నాను లేదంటే ఇప్పుడు ఇది 2x2 మ్యాట్రిక్స్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఇది 2x2 మ్యాట్రిక్స్ అయినా ఎస్ సార్. ఈ 2x2 మ్యాట్రిక్స్ మనకున్న క్లాసెస్ ఏంటిది? క్లాస్ ఏ, క్లాస్ బి, లేదా క్లాస్ 1, క్లాస్ 0. Yes, sir. ట్రూ పాజిటివ్, ఫాల్స్ నెగటివ్, ఫాల్స్ పాజిటివ్, ట్రూ నెగటివ్ అని 4 బాక్సెస్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, ఎస్ సార్. క్లాస్ 1 కి సంబంధించి ట్రూ పాజిటివ్ అంటే ఏంటిది? బ్లాక్ 1 కదా. ఎస్ సార్. ఎస్ సార్. నేను బ్లాక్ 1, 2, 3, 4 వస్తాను. ఇది బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4. ట్రూ పాజిటివ్ అంటే బ్లాక్ 1 అవునా? ఎస్ సార్. ఎస్ సార్. క్లాస్ 1 కి సంబంధించి ఫాల్స్ పాజిటివ్ అంటే బ్లాక్ 3 3 సార్. బ్లాక్ 3. క్లాస్ 1 కి సంబంధించి ఫాల్స్ నెగటివ్ అంటే సెకండ్ Black. బ్లాక్ సార్. Block 2. 2. క్లాస్ 0 కి సంబంధించి ట్రూ పాజిటివ్ అంటే 4 సార్. 4. క్లియర్ అందరికి? 4 ఎందుకు? ఎస్ సార్. ట్రూ నెగటివ్ అవుతుంది Two కదా. negative, sir. Ada. అది ట్రూ నెగటివ్ దేనికి? ఇది క్లాస్ 1 కి ట్రూ నెగటివ్. ఇది క్లాస్ 0 కి ట్రూ పాజిటివ్ అంటే టిఎన్ఏ. ఎస్ సార్. క్లాస్ 0 కి ట్రూ పాజిటివ్ అంటే ఏంటిదంటే ఇక్కడ పాజిటివ్ క్లాస్ 0 అవుతుంది 0 కి రాసేటప్పుడు. ఓకే మీకు సార్. గుర్తుకుంటే ప్రెసిషన్ కి మీరు ఫార్ములా రాయండి అంటే టిఎన్ బై టిఎన్ ప్లస్ F1 అన్నారు. Yes, ఎస్ sir. సార్. కానీ ప్రెసిషన్ కి ఫార్ములా ఏంటిది? ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ FP. పాజిటివ్. False positive. Yes, sir. 1 కి టీపీ ఏదైతే ఉందో 0 కి టీపీ ఉంటది. టీపీ అవుతుంది 0 కి. ఓకే సార్. అంటే ట్రూ పాజిటివ్ ఆఫ్ 0 ఇస్ నథింగ్ బట్ టిఎన్.
ప్రెసిషన్ కి ఫార్ములా వచ్చేసి టీపీఐ బై ఎఫ్పి సారీ TPI. టీపీఐ ప్లస్ ఎఫ్పిఐ. Okay. Yes, sir. I1 అయితే ఒకవేళ అంటే క్లాస్ 1 కి కనుక్కుంటున్నారు అయితే TP1 బై TP1 ప్లస్ FP1. మన మ్యాట్రిక్స్ లో TPFP కనుక్కుంది మన మ్యాట్రిక్స్ 1 కి కాబట్టి దీనిలో పెద్ద చేంజెస్ రావు. అదే మరి ప్రశ్న 0 కి అయితే TP ఆఫ్ 0 బై TP ఆఫ్ 0 ప్లస్ FP ఆఫ్ 0 ఫార్ములా వచ్చేసి. ట్రూ పాజిటివ్ ఆఫ్ 0 అంటే ఏంటిది? TN sir. ఇక్కడ బ్లాక్ 4 అయినా Yes sir. Yes. అట్లా. సో TN వచ్చేసింది బై TN Okay. ప్లస్ ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ 0 అంటే ఏంటిది? FN sir. FN. ఎందుకు ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ 0 FN? ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ 0 అంటే ఏంటిది అని అర్థం? పాజిటివ్ అని ఉంది కాబట్టి 0 అని ప్రెడిక్ట్ అవ్వాలి. Yes sir. కానీ ఫాల్స్ అంటున్నామంటే దాని యాక్చువల్ వాల్యూ వచ్చేసి ఏమి ఉండాలి? 1 ఉండాలి. 1 ఉంటుంది sir. సో యాక్చువల్ 1 ప్రెడిక్షన్ 0. 0. సో యాక్చువల్ 1 ప్రెడిక్షన్ 0 ఏంటి దీంట్లో ఉన్నది? FN కదా. Yes, sir. Yes sir. సో వాట్ ఈస్ FN? False positive of 0 class is nothing but FN. Okay, sir. ఇప్పుడు నీకు స్టాప్ చేయండి, క్లియర్ గా చేయను. ఇప్పుడు నేను రాస్తాను చూడండి మ్యామ్. ఈ ఫస్ట్ ఫార్మ్ లో క్లియరా మీకు? క్లాస్ 1 కి ట్రూ పాజిటివ్ 1 అని Yes sir. Yes, sir. క్లియర్. క్లాస్ 1 కి ఫాల్స్ పాజిటివ్ 3, Yes, sir. Yes sir. క్లాస్ 1 కి ఫాల్స్ నెగటివ్ 2 అనేది కూడా క్లియర్. Yes, sir. ఇప్పుడు ఒక క్లాస్ కి మనం సమ్ క్లాస్ Z అనుకోండి. ఒక క్లాస్ Z కి మనం ట్రూ పాజిటివ్ అంటున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసు? Actual value ప్రొడిక్షన్ వచ్చేసి Z ఉండాలి, ఉండాలి. Actual యాక్చువల్ కూడా Z ఉండాలి. Yes, sir. Z క్లాస్ యొక్క ఫాల్స్ పాజిటివ్ అంటున్నామంటే పాజిటివ్ అంటున్నాం కాబట్టి ప్రొడిక్షన్ Z ఉండాలి ప్రొడిక్షన్. Yes, sir. కానీ యాక్చువల్ వాల్యూ వచ్చేసి Z కాకుండా మిగతా ఆల్ఫాబెట్స్ అంటే ఏంటిది? A to Y. Z కి మనం ఫాల్స్ నెగటివ్ అంటున్నామంటే ప్రొడిక్షన్ వచ్చేసి ఏంటిది? Z ఉండద్దు, A to Y ఉంటాయి, sir. A to Y Actual ప్రొడిక్షన్ ఉండాలి. value కానీ యాక్చువల్ వచ్చేసి Z ఉండాలి. ఇది క్లియరా అనితాకి కూడా? Yes sir. ఓకే. ఇప్పుడు అదే లైన్స్ లో మనం రాసాం పైన ఫార్ములా. ఏది? యాక్చువల్ క్లాస్ కి ట్రూ పాజిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగటివ్ అని. ఇప్పుడు నేను క్లాస్ 0 కి రాస్తున్నా. ట్రూ పాజిటివ్ ఏంటిది క్లాస్ 0 కి? బ్లాక్ వచ్చేసి 4, sir. బ్లాక్ 4. మరి 0 కి ఫాల్స్ పాజిటివ్ ఏంటిది? False. FN అయితే బ్లాక్ వచ్చేసి సెకండ్ బ్లాక్, sir. సెకండ్. FN sir. Yes, sir. 0 కి False ఫాల్స్ third నెగటివ్ బ్లాక్ వచ్చేసి థర్డ్ బ్లాక్ అయితే Third block sir. ఇది క్లియరా? Yes sir. Yes, sir. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 3/3 మ్యాట్రిక్స్ కి రాస్తున్నాను. 3/3 మ్యాట్రిక్స్ కి ట్రూ పాజిటివ్ ఆఫ్ A ఏంటిది? Sir, ఏనే సార్? No sir. స్మాల్ ఏ. ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ A B, C. B plus G. D plus G sir. Yes. ఇవేని D plus G, sir. D, C. D plus G. D plus G. Yes.
కామా కాదు, ఎందుకంటే అంతా సమ్మేషన్ చేయాలి కదా. ఎస్ సార్. ఫాల్స్ నెగటివ్ ఆఫ్ ఏ B plus C, sir. B plus C. త్రివేణి. ఎస్ సార్, బి ప్లస్ సినే సార్. ట్రూ పాజిటివ్ ఆఫ్ బి ఏంటి? ఈ సార్. E, sir. ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ బి. B plus బి H, ప్లస్ sir. హెచ్. ఫాల్స్ నెగటివ్ ఆఫ్ బి. A plus C, sir. A plus C, sir. డి ప్లస్ ఎఫ్ సార్. ఏంటిది? Yes, sir. D plus F, sir. ఏంటిది? డి ప్లస్ ఎఫ్. డి ప్లస్ ఎఫ్. ట్రూ పాజిటివ్ ఆఫ్ సి. ఐ సార్. I, sir. ఐ. ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ సి. సి ప్లస్ ఐ. C plus సి ప్లస్ F. ఎఫ్. ఫాల్స్ నెగటివ్ ఆఫ్ సి. జి ప్లస్ హెచ్ సార్. G plus H, sir. ఓకే, ఇప్పుడు ఫార్ములాస్ ఎందుకు నేను రాపించానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చేసిన యావరేజెస్ కి ఏంటి యావరేజ్ అనేసి మ్యాక్రో యావరేజ్ ఒకటి వెయిటెడ్ యావరేజ్ అవును. Yes, sir. ఎస్. Sir. మ్యాక్రో యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ కనుక్కోవడానికి మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి? ఒక టేబుల్ కావాలి మనకి. ఎస్ 4/3. ప్రతి ఒక్క క్లాస్ కి మనం కనుక్కున్న ఒక టేబుల్ కావాలి. ఏంటిది ఆ టేబుల్ ఎలా ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద ఉన్న మ్యాట్రిక్స్ కి క్లాస్ ఏ బి సి అయితే ప్రెసిషన్, రీకాల్, సపోర్ట్ ఈ మ్యాట్రిక్స్ ఉంటే మ్యాట్రిక్స్ ఉన్న వాల్యూస్ కే కదా మనం చేస్తుంటే యావరేజెస్. మ్యాక్రో వచ్చేసరికి ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వన్ కాలమ్. కనుక్కోవాలి, ప్రెసిషన్ కి కనుక్కోవాలనుకున్నాం అనుకో, జస్ట్ ఈ 3 డాట్స్ ని మనం ఏం చేస్తాం? యాడ్ చేసి బై 3. అదే ప్రెసిషన్ కి మనం వెయిటెడ్ యావరేజ్ కనుక్కోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఈ రెడ్ డాట్ ని మల్టిప్లై చేసి యాడ్ చేసి డివైడెడ్ బై సమ్. ఏ సమ్ అది? ఎల్లో డాట్ సమ్. ఇదేం యావరేజ్? ఇది వెయిటెడ్ యావరేజ్. సో మైక్రో యావరేజ్ కి వెయిటెడ్ యావరేజ్ కి మీరు ఏం కనుక్కుంటున్నారు? ప్రెసిషన్ ఆఫ్ ఏ, ప్రెసిషన్ ఆఫ్ ఏ, సి, అట్లా రీకాల్ ఆఫ్ ఏ, రీకాల్ ఆఫ్ బి, రీకాల్ సి, ఇలా ఫార్ములాస్ అన్ని కనుక్కుంటున్నారు. Yes, sir. ప్రెసిషన్ ఆఫ్ ఏ కి ఫార్ములా ఏంటిది ఈ మ్యాట్రిక్స్ నుంచి? సార్ ఏ లేబుల్ అంటే ఆ లేబుల్. ప్రెసిషన్ ఆఫ్ ఏ కి ఫార్ములా ఏంటి ఈ మ్యాట్రిక్స్ నుంచి? అంటే ఫస్ట్ బాక్స్ ఉందా ఇక్కడ? ఎస్ సార్. ఈ ఫస్ట్ బాక్స్ లో ఏంటిదా వాల్యూ ఈ కింద మ్యాట్రిక్స్ నుంచి? A. ఏ sir. A out. ఏ రాదు. నో సార్. ఏంటిది? ట్రూ పాజిటివ్ ఆఫ్ ఏ. ఏ ప్రెసిషన్ Yes, వచ్చేసి sir. ఏంటిది? ఏ బై ఏ బై ఏ ఏ ప్లస్ ప్లస్ జి. బి ప్లస్ సి ప్లస్ ఎస్ జి. రీకాల్ ఆఫ్ ఏ కి ఫార్ములా ఏంటిది? ఈ బై A plus B plus C, sir. నో సార్. ఈ వస్తుంది. ఏంటిది? రీకాల్ ఆఫ్ క్లాస్ ఏ కి రీకాల్ ఆఫ్ క్లాస్ ఏ కి సో ఏ డివైడెడ్ బై ఏ. ఏ ప్లస్ బి ప్లస్ సి. B plus C, sir. సార్. అంతే. ఏ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి. డిఫరెన్సెస్ అర్థం అవుతుందా ఆ మ్యాట్రిక్స్ కు ఈ మ్యాట్రిక్స్ కి? ఎస్ సార్. Yes, sir. సో మన మైక్రో యావరేజ్ కి వెయిటెడ్ యావరేజ్ కి మనకి మ్యాట్రిక్స్ అవసరం. ఇప్పుడు మనకి మైక్రోకి అవసరం లేదు. మైక్రోకి వచ్చేసరికి ఫార్ములా ఏంటిదంటే
ఫస్ట్ ప్రెసిషన్ కి ఫార్ములా మైక్రో ఏంటిది? మన దగ్గర ఉన్న ఆల్ ట్రూ పాజిటివ్స్ డివైడెడ్ బై ఆల్ ట్రూ పాజిటివ్స్ ప్లస్ ఆల్ false positives. ఫాల్స్ పాజిటివ్స్. మన దగ్గర ఉన్న ఆల్ ట్రూ పాజిటివ్స్ ఏం చెప్పి ఇక్కడ కనుక్కున్నాను చూసారా? టీపీ ఆఫ్ Yes, ఏఏ, టీపీ ఆఫ్ బిఈ అని. వీటి యొక్క సమ్ ఆల్ ట్రూ పాజిటివ్స్ అంటే. సో న్యూమరేటర్ లో ఏముంటది? A plus E plus I. కింద మళ్ళీ అదే టర్మ్ ఇక్కడ ఉంది, సేమ్ అట్టే రాయొచ్చు కదా నేను, ఏ ప్లస్ ఈ ప్లస్ ఐ అని. Yes, sir. ప్లస్ ఆల్ ఫాల్స్ పాజిటివ్స్. ఇక్కడ ఆల్ ఫాల్స్ పాజిటివ్స్ ఏంటి? ఇక్కడ ఇది ఏ యొక్క ఫాల్స్ పాజిటివ్, ఇది బి యొక్క ఫాల్స్ పాజిటివ్, ఇది సి యొక్క ఫాల్స్ పాజిటివ్. ఏంటిది అది? D plus G, D plus H, E plus F. ప్లస్ జి ప్లస్ B plus H, బి ప్లస్ హెచ్ plus H. C plus F. సి ప్లస్ సి. సో మనకున్న ప్రెసెంట్ ఫార్మ్ ఏంటిది? జనరల్ గా ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ True పాజిటివ్. positive. Yes, sir. ఇది ప్రెసెంట్ ఫార్ములా. Yes, sir. రీకాల్ ఫార్ములా ఏంటిది? ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ Positive plus FN. Fn. False H. ఇక్కడ ఒక్క క్లాస్ కి సంబంధించింది కాకుండా మైక్రో యావరేజ్ లో అన్ని క్లాసెస్ తీసుకుంటుంది. ఇలా అన్ని క్లాసెస్ తీసుకున్నాం కాబట్టి పైన మన ఫార్ములా రాశారు. Yes. ఇప్పుడు రీకాల్ రాయండి. రీకాల్ వచ్చేసరికి ఏంటిది ఫార్ములా? మైక్రో A plus E plus I. ఫార్ములా సిగ్మా టీపీ బై Summation. సిగ్మా టీపీ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఎన్. అవును. Fn. Yes, sir. ఇప్పుడు సిగ్మా టీపీ అంటే ఆల్ ట్రూ పాజిటివ్స్ కదా. ఏమేమి ఉన్నాయి మనకి ఆల్ ట్రూ పాజిటివ్స్ అంటే? మళ్ళీ ఏ, Plus ఈ, plus I. I. ఏ ప్లస్ ఈ ప్లస్ ఐ. కింద సేమ్ మళ్ళీ అదే వస్తుందా? ఏ ప్లస్ ఈ ప్లస్ ఐ అని. Yes, sir. Yes, sir. ప్లస్ ఫాల్స్ నెగటివ్స్ అంటే ఏంటి? మళ్ళీ D. B plus C. C. B plus C. బి ప్లస్ సి, G plus H. D plus F. Plus D plus F. టి ప్లస్ ఎఫ్, G plus H. జి ప్లస్ హెచ్. Yes, ఇప్పుడు sir. ఇక్కడ ప్రెసిషన్ రీకాల్ రెండు డిఫరెంట్ వాల్యూస్ సేమ్ వాల్యూస్? న్యూమరేటర్ సేమ్ ఆ So రెండు? same values in sir. కింద డినామినేటర్ సేమ్ ఉంది కదా. Yes, sir. సో మైక్రో యావరేజ్ ఆఫ్ ప్రెసిషన్ ఈక్వల్స్ టు మైక్రో యావరేజ్ ఆఫ్ Recall. రీకాల్. ప్రెసిషన్ రీకాల్ సేమ్ ఉంటే ఎఫ్1 స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది? 2 ఇంటూ పిఆర్ బై పి ప్లస్ ఆర్. అవును. Yes, sir. పిఆర్ రెండు ఈక్వల్ అంటే పి ప్లస్ లో ఆర్ పెట్టచ్చు, లేదా ఆర్ ప్లస్ లో పి పెట్టచ్చు. Yes, sir. 2P. ఎందుకు? ఇక్కడ మనకి ఆర్ అండ్ పి రెండు ఈక్వల్ వచ్చిందా ఫార్ములాస్? Yes, sir. పి ఈక్వల్స్ టు ఆరే కదా. సో ఆర్ ప్లస్ లో పి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 2p స్క్వేర్ బై 2p. Yes, అంటే బయట POC. p అయినా Yes, అంటే sir. f1 కూడా సేమ్ ఇదేనా వాల్యూ? Yes, sir. హలో. Yes, sir. ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మ్యాట్రిక్స్ Yes, sir. యాక్యురసీ అంటే ఏం చెప్తారు? ఈ మ్యాట్రిక్స్ యాక్యురసీ అంటే Sir, A plus E plus I by 3. బై Yes, టోటల్ sir. టర్మ్స్. Yes, sir. బై టోటల్ టర్మ్స్ అంటే ఏంటిది? a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ సి ప్లస్ ఎఫ్ ప్లస్ జి ప్లస్ హెచ్ ప్లస్ ఐ. అది నథింగ్ బట్ ఇదే కదా టర్మ్. Yes, sir. Yes, sir. అంటే ఇక్కడ ఏంటిది? మైక్రో యావరేజ్ ఆఫ్ ప్రెసిషన్ ఈక్వల్స్ టు మైక్రో యావరేజ్ ఆఫ్ రీకాల్ ఈక్వల్స్ టు మైక్రో యావరేజ్ ఆఫ్ ఎఫ్1 స్కోర్ ఈక్వల్స్ టు అక్యురసీ. Yes. సో ఇవే ఆ ఫార్ములాస్ అన్ని. సో దీంట్లో ఏదైనా డౌట్ ఉందా ఫార్ములాలో? ఇంకా No, sir. ఆల్ క్లియరా ఫార్ములాస్ అన్ని?
sir. ఎస్ సార్. హర్షిత? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, అటెండెన్స్ తీసుకుంటాను క్లాస్ ఇంతే. ఓకే సార్. టుమారో నుంచి 11 ఉంటుందా సార్? లేదు, రేపు వచ్చి 10:30కే ఉంది. ఓకే సార్. అంకిత? అబ్సెంట్. ఆర్షియా? ఆర్షియా అబ్సెంట్. అనిత? Present, sir. ఇందు? అబ్సెంట్. నిఖిత ప్రెసెంట్. శిరీష? Present. అబ్సెంట్. మాధవి? అబ్సెంట్. సౌజన్య? Present, sir. త్రివేణి ప్రెసెంట్. ఎస్ అఖిల? Present, sir. అనుష? అబ్సెంట్. ఉప్పరాఖిల? అబ్సెంట్. నజియా? అబ్సెంట్. గౌతమి? అబ్సెంట్. సృష్టి? అబ్సెంట్. హర్షిత? ప్రెసెంట్. Present. ప్రభతేజస్? అబ్సెంట్. మెరుగు శైలజ? Present, sir. శిరీష మల్లిరెడ్డి? అబ్సెంట్. వెంకట్ లక్ష్మి? Present, sir. గుర్తుర్తి మౌనిక? అబ్సెంట్. పానుగంటి దుర్గా? అబ్సెంట్. బల్ల మాధవి? అబ్సెంట్. జోగేశ్వరరావు? Present, sir. దుర్గప్రసాద్ గింజల? Present, sir. సత్య యాదల? అబ్సెంట్. హేమ? అబ్సెంట్. శ్యామల అక్కిరెడ్డి? అబ్సెంట్. ప్రియా బొలిశెట్టి? అబ్సెంట్. సుధా పోతుల? Present, sir. ఆకాష్ దాసరి? అబ్సెంట్. సోయా భాష? Present, sir. జకీర్ హుసేన్? Present, sir. కర్మల వెంకట్? Present, sir. లోకేష్ రెడ్డి? Present, sir. మౌలా అలీ? మౌలా అలీ? అబ్సెంట్.
పగిడిపల్లి అమృత, absent. Savitri, Present, sir. Sheikh Alia, Present, sir. Srikanth, Present, sir. Venkat Narayana Bhargav, Present, sir. Vijay King, absent. Safia Nas, Present, sir. Samba Shiva, Present, sir. Challa Harshita, Present, sir. సార్ పగిడిపల్లి అమృత Sheikh, ప్రెజెంట్ సార్. నా స్క్రీన్ పని చేయలేదు మ్యూట్ అన్మ్యూట్ చేయడానికి. okay. Sheikh Arfan Anju, Present, sir. Sai Rupasi, absent. Raghav Yadav, Present, sir. Devara Kiran Kumar, absent. Sheikh Tabriz, absent. Harish Kumar, absent. Tamburi Giri, Present, sir. Patan Irfan Khan, Present, sir. Tamburi present, sir. present Sir, Esan. Sheikh Tabriz present. Isma Malala, Hello. Vesanu, Present, sir. Sir, Sheikh Tabriz present, sir. Vesanu. Kusma Malala, Present, sir. Uma Maheshwari, అటెండెన్స్ చేసిన వాళ్ళు ప్లీజ్ లీవ్. షేక్ అన్సార్, absent. Present, sir. కలాం, Sir, present, sir. okay. Or, excuse me, sir. కలాం ప్రెసెంట్ చేశాను. కలాం, Okay, thank you, sir. కలాం, absent. సహనాజ్ షేక్, Present, sir. ఖాన్ సుహేల్, ఖాన్ సుహేల్, Present, sir. ఓకే వేసాను. మళ్ళీ కురుబా చెప్పండి. సార్ నా ప్రజెంట్ వేయలే సార్. మళ్ళీ కురుబా నువ్వు ఈ క్లాసేనా సార్? సార్ ఫస్ట్ డేనే ఇవాళ? సార్ అంటే అప్పుడప్పుడు లాగిన్ అయితే నా ప్రెజెంట్ ఉంటుందని నాకు తెలియకపోయింది సార్. అది ఇప్పుడు ఇవాళ ఫస్ట్ టైం నీది అంతేనా? సార్. ఏ కాలేజ్ నువ్వు? గోరంట్ల ఎస్పీవీఎం డిగ్రీ కాలేజ్. ఏ కాలేజెస్? ఎస్పీవీఎం సార్. ఎస్పీబిఎం, ఓకే. సార్. మరి కురుబా ఇవాళ ప్రజెంట్ పడ్డది, ఓకే. సార్ ఓకే సార్. షేక్ సబీహా, Present, sir. షేక్ తానియా, Present, sir. షేక్ సానియా. Present, sir. ఇద్దరు షేక్ సానియాలు ఉన్నారు. సో ఇది ఏఎంఎల్ క్లాసే కదా సార్? ఏఎంఎల్ ఏఐఎంఎల్ క్లాస్ ఇది. సార్ ఓకే సార్.